వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? సింగిరిబాబు గారు, సింగిరిబాబు గారు, రాజు గారు ముందుగా మీకు విజయసాయి రెడ్డి గారి వ్యూహం ఏంటి అసలు? రాజు గారు, విజయసాయి రెడ్డి గారు చూసాం మనం ఒక 1 year ముందు ఆయన పార్టీకి ఆయన రాష్ట్ర సభ్యత్వానికి రాజీనామా చేశారు. సరే, తర్వాత నేను వ్యవసాయం చేసుకుంటాను, పాడి పంటలు అంటే ఇష్టం, పుస్తకాలు చదువుకుంటాను అన్నారు. సరే, అది ఆ విధంగా ఉన్నారు. మళ్ళీ తిరిగి ఆయన ఇప్పుడు మళ్ళా రాజకీయాలకు రావాల్సిన అవసరం మరి ఎందుకు పుట్టిందో, అంటే అది భయం వలన, భక్తి వలన, లేదా ఇంకొకటి అనేది మేబీ ఫ్యూచర్ లో తెలిసినా కూడా ఆయన ప్రస్తుతానికి చేసిన కామెంట్స్ మాత్రం రాష్ట్రంలో కొంచెం దుమారాన్ని లేపుతున్నమాట వాస్తవం. సాయి రెడ్డి గారు చూస్తే ఇంతకు ముందు నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏం అనలేదు అని అన్నారు. ప్లస్ ఆయన నేను చెన్నైలో వాళ్ళు ఫ్యామిలీ ఉన్నప్పటి నుంచి కూడా నేను దగ్గరగా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారికి అని అన్నారు. ఇంతకుముందు ఒకసారి నాగబాబు గారు కూడా సాయి రెడ్డి గారు మీరు మాతో బాగున్నారు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్నారు. కళ్యాణ్ గారు కూడా ఒకసారి అన్నారు, అంటే ఈయన ఒక పెద్ద కామెంట్ చేసినప్పుడు, అంటే ఈయన దత్తపుత్రుడు ఈయన కూడా మాట్లాడతారని అనుకోలేదు, ఈయన ఆ మాట అన్నారు ఒక మీటింగ్ లో. దాని తర్వాత కళ్యాణ్ గారు, అంటే ఈయన అనకుండా ఏం లేదు రాజు గారు, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని చాలా విధాలుగా ట్వీట్లు చేశారు, మాట్లాడారు కూడా, నేరుగా కూడా మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. సో ఇవన్నీ జరిగినాయి. అంటే నేనేమంటానంటే ఇప్పుడు సాయి రెడ్డి గారిలో లేదా చింతనో మార్పు ఇంకోటి రావడానికి ప్రధానమైన కారణం మీరు ఇంట్రోలో మాట్లాడినట్టు లెక్కర్ కేసుకు సంబంధించి ఇంకొకటో వాళ్ళకి కలిగిన భయం అయి ఉండొచ్చు. లేదో చాలా మాధ్యమాల్లో చూసినప్పుడు ఏంటంటే ఆయన బీజేపీలోకి ఇంకో అంటే ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలనుకున్నారు. అంటే ఆయన క్వార్టరీ వాళ్ళు నన్ను అసలు అన్ని పోస్టులు తీసేశారు, నన్ను మూలగొచ్చని పెట్టారని బాధలో ఉన్నారు. ముందు కూడా సాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారే ప్రోత్సహించారు. అంటే ఆయన రాజకీయంలో ఆయన ఇప్పుడు ఏదో అంటే పెద్ద భయంకరమైన లీడరు జన సమీకరణలో లేదా పోటీ కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆడిటర్ కాబట్టి ఆయన ప్రోత్సహించారు. సరే, ఆయన మళ్ళీ తీసి కూర్చోబెట్టారు అనేది అప్పట్లో ఉంది. ఇప్పుడు ఆయన మనస్తాపానికి గురయ్యి రాజీనామా చేశారు. తిరిగి ఏమన్నా ఇప్పుడు కేసుల నుంచి తప్పించుకోవాలంటే రాజ్యసభ సీట్ అయినా తీసుకోవాలనుకుంటున్నారా? ఏదో ఒక పోస్టులో ఉంటే తప్పితే మేబీ కేసుల నుంచి కొంచెం దూరం ఉండొచ్చు అనుకుంటున్నారా? లేదా ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉంటే తప్పితే సేఫ్టీ ఉండదు అనుకుంటున్నారా? లేదా తిరిగి మళ్ళా వైఎస్ఆర్సీపీతో ఉంటే సరిపోతుంది, ఎలా ఏ పార్టీలోకి రానిలేదు కదా అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా చర్చకి దారితీస్తున్న అంశాలు రాజు గారు. ముఖ్యంగా సాయి రెడ్డి గారు సరే అంటే ఒక్కొక్క పార్టీలోకి వెళ్తే ఎలా ఉంటది అనేది గురించి మాట అన్నాడు. ఇక్కడ ఆయన ఏమన్నాడంటే ఒక సొంత పార్టీ పెట్టాలి అని చెప్పేసి, సొంత పార్టీ కూడా పెట్టడానికి వెనకాడబోను అని చెప్పేసి కూడా ఆయన కొన్ని సంకేతాలు ఇచ్చాడు. ఏంటి అసలు అంటే ఈ సొంత పార్టీ వ్యవహారం ఏంటి? గతంలో చూసాం, సొంత పార్టీల వల్ల జరిగినటువంటి నష్టాలు చూసాం, సొంత పార్టీల వల్ల ఉన్నటువంటి వ్యూహాలు చూసాం కొత్త పార్టీల వల్ల. సో విజయసాయి రెడ్డి గారి ఆ మాటల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమనుకుంటున్నారు? లేదు రాజు గారు, నేను అడిగిన ప్రశ్నలో మీరు ఏమైనా సొంత పార్టీ పెట్టి వెళ్ళాలనుకున్నారంటే లేదు, అలాంటి ఉద్దేశం లేదన్నారు. ప్లస్ సొంత పార్టీ పెట్టి ఎదగడం అనేది చాలా కష్టమైన విషయం రాజు గారు. నేను 14 ఏళ్ళు నేను చూసిన, అంటే నేను లోక్సత్తా నుంచి చూశాను. సో సొంత పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేయడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో అంటే డబ్బు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్న తరుణంలో ఏదో సొంత పార్టీ పెట్టి చాలా మంది పార్టీలు పెట్టారు కదా సార్, అలాంటిది ఏమి ఉండదు. ఒకవేళ అలాంటిది ఆయన చేసినా కూడా ఏదో ఉపయోగం ఉండే మాట అయితే కాదులేండి. ఆయన సొంత పార్టీ పెట్టి రాజకీయాలు చేసేంత స్థాయి ఉండదని నేను అనుకుంటున్నాను. మేబీ ఆయన ఏమన్నా కొన్ని ఓట్లని చేల్చొచ్చేమో కొన్ని దగ్గర. ఇప్పుడు ఏంటి జనసేన అని పవన్ కళ్యాణ్ గురించి గడిచిన 20 ఏళ్ళుగా ఆయన నాకు స్నేహితుడుగా ఉన్నాడు కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారిని నేను ఏమనలేదు అన్నాడు. సో వాటికి సంబంధించి కూడా ఆయన ఏమేమి మాట్లాడారు అనేది అందరికీ సోషల్ మీడియాలో కంట్రోల్ అవుతున్నాయి. సరే, ఇవి పక్కన పెడితే ఏంటి జనసేన వైపు ఏమైనా అడుగులు వేస్తున్నాడా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని కాకపడుతున్నారు? అదే రోజు దాని గురించి మాట్లాడుతున్నా. మేబీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన అన్ని ప్రయత్నాలు చేశారు అన్ని దగ్గరికి వెళ్ళడానికి. సో అది కుదరినప్పుడు ఏంటంటే ఆయన అవసరం ఎక్కడ ఉందనిపిస్తుందో ఆయనే ఆ మార్కెటింగ్ చేసుకుంటున్నాడు అనేది దీంట్లో మర్మంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే జనసేనకి ఒక కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉన్న లీడరు, ప్లస్ ఏదైతే ఢిల్లీ స్థాయిలో కొంచెం అన్ని సర్దుబాట్లు చేయగలిగేది, జగన్మోహన్ రెడ్డి గారికి సర్దుబాట్లు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న లీడరు కాబట్టి నేను మీ పార్టీకి ఉపయోగపడతానని ఆయన ఒక మార్కెటింగ్ చేసుకునే విధంగా అనిపిస్తుంది. ప్లస్ పార్టీకి కూడా మేబీ అంటే ఆయన చరిత్ర చూసినప్పుడు మనకంత మంచి లీడర్ గా కనపడకపోయినా కూడా ఇలాంటి పార్టీ పరంగా చేయగలిగే, అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉండి పార్టీ పరంగా వర్క్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి కాదనిలే.
ఖచ్చితంగా మేబీ అదేదన్నా ఉపయోగపడుతుందనే. లేదు మేబీ ఈయన ఈయన అప్రూవర్ గా మరి కొన్ని కేసులు ఈయన అంటే మనం నంబర్ టూ అని ఎందుకు అంటాం అంటే ఆయన A2 గా ఉన్నారు కాబట్టి మేబీ ఇవన్నీ కూడా ఆయన రాజకీయ ఆ, ప్రవేశానికి కొన్ని అడ్డంకులుగా ఉంటాయి. ఎందుకంటే ఏ పార్టీ తీసుకోవాలనుకున్నా కూడా ఆయనంత సచ్చీలమైన రాజకీయ నాయకుడు ఏం కాదు కదండి. ఆయన ఏదో ఉత్తమమైన పేరుండే ఆయన ఏం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అవును. ఆయన జైలుకి వెళ్ళినారు, అవన్నీ ఉన్నాయి కదా. సో ఎస్. ఇవన్నీ కూడా ఆలోచిస్తారనేది నా ఉద్దేశం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆ, అలాంటి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ప్రోత్సహిస్తారు అనుకోలేం, కానీ మేబీ ఏమన్నా ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాను అని ఆయన పిలిపిస్తున్నారని నేను భావిస్తున్నాను. రాజు గారు ఇది ఖచ్చితంగా నా పర్సనల్ ఒపీనియన్, సరే, పార్టీ ఓకే సార్, ఒపీనియన్ ఆయన కాదు. కోరిక ఓకే. ఎస్ ఎస్. ఓకే, ఆయన ఆయన కోరిక ఓకే, ఆయన కోరికలు ఉండొచ్చు, చాలా కోరికలు ఉంటాయి మనిషి అన్నాక. మరి ఆ కోరికలకు ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయన కోరుకునేటటువంటి కోరికను తీర్చే వ్యక్తి అంటే ఇప్పుడు ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి అలాగే జనసేనకి ఆయన టార్గెట్ చేసినప్పుడు, లేకపోతే అందులో జాయిన్ అవ్వాలని చెప్పేసి కాకాపడుతున్నటువంటి సందర్భంలో ఆయన తీసుకునే అవకాశాలు ఉన్నాయా మరి మీ పార్టీలోకి? జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ గారి పోరాటం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి మీదే. మరి అలాంటి సందర్భంలో విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడడం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో ఏమంటారు? విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో లేరు రాజు గారు. ఆయన దానికి రాజీనామా చేశారు, బయట వచ్చారు. ఆయన ఆయనకి ఇప్పుడు అన్ని ఆప్షన్స్ ఉన్నాయని ఆయన చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన ఏ పార్టీ అయినా నన్ను తీసుకొని వాడుకోవచ్చు అనేది ఆయన ఆఫర్. సో పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీసుకొని వాడుకుంటారా ఓకే. లేదా అనేది పవన్ కళ్యాణ్ గారు యొక్క విజ్ఞత. ఎందుకంటానంటే ఖచ్చితంగా ఆయన ఒక ఎక్స్పీరియన్స్ లీడరే. ప్లస్ ఆయన కొంతవరకు అంటే బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేయడానికి అయితే పనికొచ్చే లీడరే. కానీ అంటే ఆయన జీవితకాలం పాటు 40 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక వ్యక్తి ఈ లాస్ట్ సమయంలో మాత్రం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారా లేదా వేరే వాళ్ళ దగ్గర ఉండి నిజాయితీగా పనిచేస్తారని ఎంతవరకు నమ్మాలనేది ఒకటి ఉంటది. ప్లస్ ఆయన మీద ఉన్న కేసులు వాటి విషయంలో ఆయన మళ్ళీ తిరిగి అంటే ఆయన సాయిరెడ్డి గారు కూడా ఏదో ఒక పదవి కోరుకుంటారుగా. ఇప్పుడు ఇంతవరకు వెళ్ళిన వ్యక్తి నేను తిరిగి ఇంకా కొంచెం రాజకీయంగా అవును. ముందుకెళ్ళాలనుకుంటారు, కానీ డబ్బును కూర్చొని నేను ఏదో పని చేస్తాను మీకోసం అని ఆయన అనరుగా. ఆయనకి ఓకే. ఏమొస్తుంది దానివల్ల? ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్ని ఉంటాయి రాజు గారు. కాబట్టి అది ఎంతవరకు జరుగుతుంది ఓకే. అనేది చెప్పడానికి కావదు. కాకపోతే ఆయన సిచ్యువేషన్ అయితే వాడుకున్నారు, ఆయనకి ఎస్. ఒక ప్లాట్ఫామ్ ఎస్. దొరికింది, దాని వంతు వాడుకోగలిగారు. ఓకే. ఓకే. యా, ఓకే. కారమంచి రమేష్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి మరి విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న పాజిటివ్తో మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన రిజర్వ్లో పెట్టడం, కోటరీ గురించి మాట్లాడడం, సో ఏంటి, దేనికి దారితీస్తుంది? అసలు ఏంటి విజయసాయి రెడ్డి గారి వ్యూహం ఏంటి? లేకపోతే విజయసాయి రెడ్డి గారిని ఎవరైనా నడిపిస్తున్నారా? అసలు ఏంటి మీ వర్షన్ ఏంటి? రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ